ఎలా స్టార్ట్ చేద్దాం అని వివిధ రకాలుగా థింక్ చేశాను. విత్ సర్స్ పర్మిషన్, ఫస్ట్ థ్యాంక్స్ టు ద తెలుగు మూవీ లవర్స్, మెగాస్టార్ ఫ్యాన్స్. మొత్తం ఫేట్ మార్చారు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్. ఫస్ట్ థ్యాంక్స్ మూవీ లవర్స్కి, ఫ్యాన్స్కి. ఎందుకంటే తమిళనాడు నుంచి చూసేవాళ్ళం. ఇండియాలోనే స్పెషల్ ఫ్యాన్స్, స్పెషల్ మూవీని బతికించేవాళ్ళు ఆంధ్ర ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్. దాంట్లో ఏమాత్రం నాకు డౌటే లేదు. సినిమాని ఒక రిలీజన్ లాగా సెలబ్రేట్ చేసే ప్లేస్ ఇది. దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసిన వాళ్ళకి, ఈ సినిమాని ఇంత మంచి సినిమా ఇవ్వండి చూస్తామన్న ఒక దీన్ని మళ్ళీ నిరూపించిన ప్రతి ఒక్క సినిమా చూసి ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. కోవిడ్ టైంలో ఎప్పుడూ లేనిది ఒక 1.5 year మా పిల్లలతో గటించే ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మాకు దొరికింది. వైఫ్తో ఎప్పుడు అంతసేపు లేదు. ఇప్పుడు సడన్గా తెలుగు ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. 2 years చెన్నైలో లేను. 1.5 years ఉండి వాళ్ళతో అంత అటాచ్ అయ్యి సడన్గా 2 yearsలో మ్యాక్సిమం 30 days ఉంటే పెద్ద విషయం. నేను చెన్నైలో ఐ మిస్ దెమ్ సో మచ్, మా పిల్లలు. కానీ ఏ రోజు నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ దాన్ని బయట చూపించకుండా ది ఎంకరేజ్ మీ. థ్యాంక్స్ టు దెమ్, థ్యాంక్స్ టు మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్. ప్రతిరోజు నేను నాన్నగారు ప్రొడ్యూసర్ హనుమాన్ జంక్షన్గా, నేను మళ్ళీ చెప్తాను, నేను పుట్టింది పెరిగింది తమిళనాడు అయినా నేను డైరెక్టర్గా పుట్టింది ఆంధ్ర, తెలుగు. నాన్నగారు ప్రొడ్యూస్ చేశారు ఫస్ట్ ఫిల్మ్. అక్కడి నుంచి అన్ని సినిమాలు 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. తమిళనాడులో ఉండి నేను సినిమా చేసేవాడిని. ఇప్పుడు ఈ సినిమా నేను బయట వచ్చినప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి బాగున్నావా అడుగుతూనే ఉంటారు. నాన్న నేను బాగానే ఉన్నాను, బాగానే చేశాను. ముగ్గురు నన్ను బాగా చూసుకున్నారు. ఒకటి మెగాస్టార్, ఇంకోటి ప్రసాద్ గారు, ఇంకోటి సత్యానంద్ గారు. నన్ను ఏ లోటు లేకుండా ఈ ముగ్గురు చూసుకున్నారు. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దాట్. ఐ ఫెల్ సో హోమ్లీ హియర్ ఈ ముగ్గురు వల్ల. అనంతపురం ఎన్నో కళలు. ఈ సినిమా వచ్చి పబ్లిసిటీ తక్కువ ఉంది, ఇంకా ఊపు రాలేదు అని ఏదో చెప్పుకుంటూ అనంతపురంలో అంత మాట్లాడాలి, ఈ సినిమా వచ్చి చాలామందికి తెలియాలి అని ఎంతో కళలతో ఈ టీం అంతా ఉన్నాం. అందరూ మాట్లాడాలి. ఈ గ్రాండ్ ఈవెంట్ ప్రసాద్ గారు కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఫంక్షన్ కోసం. అంత ఖర్చు పెట్టి మొత్తం టీం అంత ఎనర్జీగా ఉంటే వర్షం వచ్చింది. సడన్గా చాలామంది దాన్ని బ్యాడ్ లక్ అని చెప్పే స్థితికి ఉన్నప్పుడు ఆ ఈవెంట్ని కాపాడిన ఒకే వ్యక్తి మెగాస్టార్ గారు. ఒక్క ఊపు, ఒక్క స్పీచ్తో ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ ఎక్స్పెక్టేషన్ని నేను చెప్పడానికి కారణం, ఈ సినిమా మొత్తం అలాగే ఉన్నారు, సారథిలా ఉన్నారు ఆయన. మా మొత్తం టీంకి ముందు తీసుకెళ్ళి నేనున్నాను రండి అని ఈ సినిమాని తీసుకెళ్ళిన మెగాస్టార్ గారు, చిరంజీవి గారు. మీ నాన్నగారు చెప్పినట్టు నా లైఫ్ లాంగ్ ఈ రుణం మర్చిపోలేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ లైక్ డూయింగ్ దిస్ టు మీ, మై కెరియర్, మై లైఫ్. వరుసగా ఎప్పుడు సంతోషపడతాం సార్. హిట్లర్ అండ్ గాడ్ ఫాదర్ మీకు కెరీర్లో ఇచ్చామన్నది నాన్నగారు కానీ నేను కానీ థ్యాంక్ యూ. అంటే దానికి ఛాన్స్ ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. హిట్లర్, మనసిచ్చి చూడు, క్షేమంగా లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, ఆల్ సిల్వర్ జూబ్లీ బ్లాక్ బస్టర్స్. కానీ తన చిన్న కొడుకు కానీ నాకు నా తమ్ముడికి కోసం తమిళనాడు షిఫ్ట్ అయిన పీక్ ఆయన పేరు ఎడిటర్ మోహన్ సమర్పించు అని పేరు వేస్తే బిజినెస్ అయ్యే ఆ బిజినెస్ని వదిలేసి మా కోసం తమిళనాడు వచ్చి 20 ఏళ్ళు అక్కడ ఉండారండి. ఇక్కడ మేము ఉన్నప్పుడు ఎడిటర్ మోహన్ గారు కొడుకులు అని చాలా గర్వంగా తిరుగుతాం. అక్కడ పాపం ఆయనకి జయమరవి నాన్నరా అని చెప్పే ఒక స్థితి, అనవసరమైన ఒక స్థితి వచ్చింది. మేము చాలా కష్టపడేవాళ్ళం. మళ్ళీ తిరిగి 20 ఏళ్ళ తర్వాత నాన్నని ఒక స్టేజ్ తీసుకొచ్చాను. ఆ 20 ఏళ్ళు కనిపించలేదు నాకు, వాక్యూమ్ మాయమైపోయింది. నాన్నగారిని ఎక్కడైతే తీసుకెళ్ళామో మళ్ళీ అక్కడికే మళ్ళీ తీసుకొచ్చాను. ఆ మెగా ఒక ఫిలిం మీరు ఇక్కడ ఉండుంటే ఏం చేసుంటారో మీ వల్ల నేను చేశాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఒక నారాయణ మూర్తి గారు ఒకరోజు మేము ఉన్నప్పుడు 90s రాజాకి రాయా అని పిలిచారు.
ఏంటి మీ నాన్న పెద్ద మెగాస్టారా, మీ నాన్న సినిమా వస్తే మాకు థియేటర్ ఇవ్వరా ఎగ్జిబిటర్లో అని చెప్పినంత రోజులు. అంటే నాన్నగారి సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అయినా ఎగ్జిబిటర్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఆ టైం అవన్నీ వదిలేసి వచ్చి మా కోసం ఉన్నారు. సో థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్. మా నాన్నకి ఈ రోజుకు ముందు ఇలా నిలుచుని మాట్లాడడం నాకు అవకాశం ఇచ్చారు. సార్, మెగాస్టార్ గారు ఇంటర్ఫియర్ అవుతారని ఎవడన్నా చెప్తే నేను కొడతానంతే. ఇంకా సార్, మీ ఎక్స్పీరియన్స్ను వాడుకోకపోతే మేము ఫూల్స్ సార్. ప్రతి సీన్లోనూ ప్రతి దాంట్లోనూ ఆయన ఇన్పుట్ ఉంది. ఛాలెంజ్ ఇస్తారు, ఇది బాగలేదు ఇంకోటి తీసుకురా అని అంటారు. అది మీరు చెప్పాలి, మేము చేయాలి అంతే. మిమ్మల్ని సాటిస్ఫై చేయడం మా పార్ట్ ఆఫ్ జాబ్ అండి. అది అలా చేసాం కాబట్టి ఇలా ఈరోజు ఇలా మెగా బ్లాక్ బస్టర్ అయిందండి. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసాద్ గారి గురించి నేను చెప్పేశాను. చిన్నప్పటి నుంచి తెలిసిన మనిషి. ఇక్కడ నేను ఇప్పుడు ఈ సినిమాకి రావడానికి నాన్నగారు చెప్పినట్టు ప్రసాద్ గారు, చరణ్ గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. చౌదరి గారు ఫోన్ చేశారు, నేను రాలేకపోయాను చెప్పమన్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ చౌదరి గారు ఆల్సో అండ్ నయనతార ఆల్సో, షీ కాల్ మీ, షీ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరూ, ఫస్ట్ అప్పారావు గారు మా తోడు ఉండి ప్రతి సీన్ ప్రతి ఒక్క ఎగ్జిక్యూషన్ని స్మూత్గా చేసిన ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నీరవ్ షా గారు, నేను ధైర్యంగా ఉన్నాను. నీరవ్ షా గారు ఉన్నారు, ఈ సినిమా ఈరోజు క్వాలిటీ అని ఒక పేరు వచ్చింది. నీరవ్ షా గారికి థ్యాంక్స్. నిజంగా ఆ రోజు ఉన్న నమ్మకం అది. తమన్, ఇంకా ప్రతి దాంట్లో చెప్తూనే ఉన్నాను, బిగ్గెస్ట్ అసెట్ టు ద ఫిల్మ్. సార్, విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ బ్రింగ్ మై డైరెక్షన్ టీమ్ ఒక్కసారి పైన సార్ ప్లీజ్. మా డైరెక్షన్ టీం, పవన్ నా ఫ్రెండ్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్. ఈ పెద్ద ఒక టాస్క్ అదే అని చెప్పి నేను స్పెషల్గా తీసుకొచ్చాను టీంలో. ఎడిటర్ మార్తాండ గారు, ఆయన ఇచ్చిన లాస్ట్ మినిట్లో ఇచ్చిన సజెషన్స్ హ్యాట్స్ ఆఫ్ అండి. అన్నిటికంటే సురేష్ చిరంజీవి గారు ఇచ్చిన ఇంకొక వాల్యూ అడిషన్ నాకు సురేష్ సెల్వరాజన్. హీ వాజ్ దేర్. ఇంత సినిమా ఈరోజు విజువల్గా వచ్చిందంటే నీరవ్ షా గారు ఎంత ఇంపార్టెంటో ఈక్వల్లీ ఇంపార్టెంట్ సురేష్. ఇంకా ప్రతి ఒక్కరు, మా ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మా లిరిక్ రైటర్స్ రామజోగి గారు, అనంత్ శ్రీరామ్ గారు, యుగేంద్ర గారు, మా ఒక్కొక్క ఆర్టిస్ట్ అందరికీ ఈ సినిమా, భూపాల్ గారు నా థాట్స్కి ట్రాన్స్లేట్ చేసిన మనిషి. ఈరోజు అంత గంభీరంగా ఉందంటే గర్వంగా చెప్పొచ్చు. ఏ ఒక్క డైలాగ్ కూడా అనవసరం డైలాగ్ లేదని చెప్పొచ్చు. నేను ప్రతిదీ ఏదైనా మిస్ చేశానని వీళ్ళని అడుగుతాను జనరల్గా. సో పవన్, సో యాడ్ చేసిన ప్రవీణ్ యాంటనీ, ఇప్పుడు ట్రైలర్స్ చేసిన ప్రవీణ్ యాంటనీ కానీ, నాతో ఒక ఆన్లైన్ నుంచి ఒక షేప్ తీసుకొచ్చిన ఒక ప్రవీణ్ ఎడిటర్ కానీ, ఇంకా ఫైటర్ సెల్లో మాస్టర్ ఉన్నాడు. నాకు తమిళ్లో పెద్ద సినిమాని ఇచ్చానని నేను గర్వంగా చెప్పుకుంటాను. వేలాయుధం 2010లో, అప్పటి నుంచి వెరీ క్లోజ్. మనోజ్ పరమహంస, పెద్ద టాస్క్. థ్యాంక్స్ ఫర్ 4 డేస్లో సల్మాన్ గారిని పెట్టుకుని ఆ సాంగ్ చేయడం అనేది మనోజ్ లేకపోతే ఇంకా జరిగేది కాదు. బిగ్గెస్ట్ టాస్క్ చేశారు. చోట గారు, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఐ విల్ వర్క్ విత్ యూ. అది లాస్ట్ సినిమా రిలీజ్ 10 డేస్ ముందు మీ మీ వర్క్ దాని కాంట్రిబ్యూషన్ రావడం అనేది థ్యాంక్ యూ అండి. వచ్చారు సార్. నోబడీ విల్ బిలీవ్ సార్, 2 nights సాంగ్ ఫినిష్ చేయడం అనేది ఇట్స్ miraculous thing సార్. దివి, థ్యాంక్ యూ దివి, థ్యాంక్ యూ. యుగేంద్ర గారు, ఐ టోల్డ్ యుగేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఆర్టిస్ట్, గాంధీ గారు, అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి వల్ల ఈ స్టేజ్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సర్వోదయం సార్, ఇంత స్పెషల్ కాస్టింగ్ ఆయన దొరుకుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్. ఎందుకంటే వీ వర్ సర్చింగ్ ఫర్ లాట్ ఆఫ్ నేమ్స్. చాలామంది నాకు ఫోన్ చేశారు సార్,
like, who's that? Like he's looking so authentic అని అన్నారు. CM, our famous PKR, and Samudragani garu is such a friend, for long time friend. అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో థ్యాంక్స్. సో ఇది రాజేష్, సత్య, కుమార్, ప్యాడ్ మొత్తం చూసుకున్నది మొత్తం మాతో ఉండి, పవన్, యాజ్ ఐ టోల్డ్ మై ఫ్రెండ్ అఖిలన్, రాజ్, మదన్, గోకుల్, విడుదలై. సో 2 yearsగా వీళ్ళు నైట్ అండ్ డే నాతో ప్రతి ఒక్క విషయం నాతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అగైన్ థ్యాంక్స్ టు ఈ సినిమా రిపీట్ డూయింగ్. చూడండి, మళ్ళీ చూస్తే చిరంజీవి గారి కోసం 10 సార్లు చూడాలి, సత్యదేవి కోసం 3 సార్లు చూడాలి, నయనతార కోసం 2 సార్లు 3 సార్లు చూడాలి. ఇంకా ప్లీజ్ మేక్ ఇట్ మచ్ మోర్ లైక్ బిగ్గర్ హిట్, బికాస్ ద ఫిల్మ్ డిసర్వ్స్ ఇట్. ఆల్ అవర్ హార్డ్ వర్క్ డిసర్వ్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. యా, మేకప్ రాంబాబు గారు, కాస్ట్యూమర్, అందరు కాస్ట్యూమర్స్ వచ్చి ప్రభుదేవ మాస్టర్ ఇది ఇలాగే నాకు హెల్ప్ చేస్తుంటారు. ఆర్ట్ డైరెక్టర్ శ్రీను, ప్రభుదేవ మాస్టర్ ఈరోజు కూడా మాట్లాడారు. ఐ వాజ్ సో హ్యాపీ అబౌట్ ద హిట్ అండి. ఎంత కోఆపరేటివ్గా మేము సెట్లో ఉన్న చూసి అందరూ ఇంత క్లోజ్ వీళ్ళు అని అనుకున్నారు. సో జోవియల్ హీ వాస్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ చెప్పాల్సిన మాట లాస్ట్ చెప్తున్నాను. ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఆల్ చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. అదే పూరి గారు మర్చిపోయాను అంటే అవును, నేను ఇద్దరికి. పూరి గారు సార్, అది మీకు ఎలా సార్ మీకు ఐడియా వచ్చింది? నిజంగా మొమెంట్ మనం మాడుతుంటే వెంటనే పూరి బాగుంటుంది కదా అన్నారు మీరు. వెంటనే మినిట్స్లో ఫోన్ చేశారు, ఆయన వచ్చేసారు. సో దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ టు వర్క్ విత్ హిమ్. అండ్ కళ్ళ ముందు చూస్తున్న మురళీమోహన్ గారిని మర్చిపోయాను చెప్పే ముందు. మురళీమోహన్ గారు, మీరు నేను తిడతారేమో అనుకున్నాను, ఫుటేజ్లో పోయింది కొంచెం నేను అలా ఎస్కేప్ అవుతూ ఉన్నాను, కానీ మీరు నన్ను బ్లెస్ చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. మురళీ శర్మ గారు, ఏంటి సార్ నారాయణ వర్మ ఆ క్యారెక్టర్ ఏంటి సార్ అది? యూ యాడెడ్ దట్ ఎంటర్టైన్మెంట్ కోషన్ టు దట్ సార్, హోల్ మూవీ సార్. మీరు లేకపోతే ఆ కేసీపీడీ సీన్ లేదు, మీరు లేకపోతే ఫుల్ సినిమాలో ఒక లైటర్ మూమెంటే లేదు సార్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దట్ సార్. కస్తూరి గారు పిలిచిన వెంటనే ఆ సీన్ ఒక్క సీన్ అయినా చేశారు. థ్యాంక్ యూ. పవన్ తేజ్, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ అవుట్ దేర్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. సల్మాన్ గారు, అది మైండ్లోనే లేదు అది, ఎందుకంటే అది అనుకోకుండా వచ్చిన విషయం. ఈరోజు మార్నింగ్ కూడా ఫోన్ చేసి ఎంక్వైర్డ్ సార్, అదే ఆల్ ఓకే, స్టడీగా ఉందా అని ఈరోజు మార్నింగ్ కూడా చేశారు. సచ్ అ స్వీట్ పర్సన్. మన హోల్ ఫిల్మ్కి ద బెస్ట్ గిఫ్ట్ సల్మాన్ సార్. సో ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.